మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ వద్దకు వచ్చేసాను. ఈరోజు నేను ఒక హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరు బాగున్నారా? నేను మా చిన్న రిత్విక్ అయితే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా రిత్విక హెయిర్ స్టైల్స్ గురించి మెయిన్గా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ తన టెడ్డీ బేర్ చూసేయండి. తనకి ఆ టెడ్డీ బేర్ ఎంతలా నచ్చిందంటే ఇంకా అస్సలు వదిలిపెట్టట్లేదు. ఆ టెడ్డీ బేర్తోనే పడుకుంటుంది. తనని మేము జోక్ కొడితే తను టెడ్డీ బేర్ని జో కొడుతూ నిద్రపోతుంది అనమాట. తనకి అంతలా నచ్చింది. ఏమన్నా తనకి తినిపిస్తుంది మేము ఇచ్చినవి, అండ్ నెక్స్ట్ వాటర్ తాగిపించాలని ఇంకా చాలా దాంతో ఎంగేజ్ అవుతుంది. కూర్చోవడం కూడా చూడండి, అలానే తన మీదే కూర్చుంటుంది టెడ్డీ బేర్ పైన. అండ్ నెక్స్ట్ ఇక్కడ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా, సో మా అమ్మ పూజ చేస్తుంది. వారాహి నవరాత్రులు అని నాకు ఇంతకుముందు అస్సలు తెలియదు. నాకు మెయిన్గా తెలిసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. అది ఎలా అంటే ఆయన వారాహి దీక్ష చేస్తున్నారంటే అదేంటో తెలుసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఆయన వాహనానికి కూడా వారాహి అని పెట్టారు కదా, సో అమ్మవారు చాలా పవర్ఫుల్, మనం ఏది కోరుకున్నా తీరుస్తారని అని ఉంది ప్రతి వీడియోలో. సో నేను అందుకని చెప్పేసి ఈ నవరాత్రులు కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదని మొక్కుకున్నాను. అండ్ అందరూ అలా ఉండాలని లేదు, ఎవరిష్టం వాళ్ళది. బట్ నేనైతే అలా మొక్కుకున్నాను. ఈ నవరాత్రులు మంచిగా పూజ చేసుకుని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఒకప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్కి ముందు ఒక 2 years ముందు, అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బిఫోర్ కరోనా వరకు దేవుడు అంటే ఓకే, జస్ట్ టెంపుల్కి వెళ్తాం, దండం పెట్టుకుంటాం, ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటాం, అంతే, అలానే ఉండేది. బట్ నాకు ఆఫ్టర్ కరోనా నుంచి మంచిగా అప్పటి నుంచి దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశాను. ఇంకా పూజలు ఎక్కువ చేయడము, నెక్స్ట్ ఇంకా ప్రతి దేవుడి గురించి తెలుసుకోవడం, స్టోరీస్ ఉంటాయి కదా ఒక్కొక్కరివి, అలా తెలుసుకోవడం అవన్నీ స్టార్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అది ఇంకొంచెం ఎక్కువ అయిందనమాట. అది రెస్పాన్సిబిలిటీస్ వల్లనో లేక ఎందుకో నాకైతే తెలీదు. బట్ ఎవ్రీ గాడ్ స్టోరీ తెలుసుకోవడము, ఏదైనా పూజ చేయాలంటే ప్రత్యేకంగా ఎలా చేస్తారు, ఏ దేవుడికి ఏ నైవేద్యం అంటే ఇష్టం, కొన్ని ఫ్లవర్స్ కొన్ని దేవుళ్ళకే పెట్టాలని చెప్తారు కదా, ఇవన్నీ నమ్మటం స్టార్ట్ చేశాను నేను. అది మూఢనమ్మకం అని నేను అనుకోవట్లేదు, ఏదైనా మంచిదే అని నేను నమ్ముతున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ రిత్విక హెయిర్ స్టైల్స్. నాలాగే రిత్విక కూడా హెయిర్ అనేది చాలా థిక్గా ఉంది అండ్ చాలా లాంగ్ కూడా అవుతుంది. ఇంకా అక్కడ కర్ల్స్ లాగా చుట్టుంది కాబట్టి లెంత్ కనిపించట్లేదు. అండ్ సో ఇంత మంచి హెయిర్ మీద హెయిర్ స్టైల్స్ అనేవి చూపిస్తే మీరు కూడా మీ కిడ్స్కి వేస్తారు కదా అని చెప్పేసి నేను హెయిర్ స్టైల్స్ అనేవి ఇక్కడ షూట్ చేశాను అనమాట. బట్ అంత కుదురుగా లేదు నా కూతురు, అసలు చాలా అల్లరిది. ఏదో అలా ట్రైపాడ్ పెట్టి అలా పెడితే ఓ మా అమ్మ ఏదో చేస్తుందని చెప్పేసి కొంచెం సేపు కుదురుగా కూర్చుంది. బట్ నాకు అంత అవ్వలేదు సరిగ్గా షూట్ చేయడానికి. చూసారు కదా, అలా కదులుతూనే ఉందన్నమాట. బట్ నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది, తనకు పెద్ద నాకు చూసుకోవడానికి ఉంటుంది. అండ్ మీరు కూడా నా రిత్విక అల్లరి చూస్తారని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. మెయిన్ రీజన్ అదే. బట్ అక్కడ హెయిర్ స్టైల్స్ అయితే అంత క్లియర్గా ఏం చూపించలేకపోయాను. సో చూసారు కదా. అండ్ నేను హెయిర్ స్టైల్స్ వేయడానికి క్లిప్స్ అవన్నీ పక్కన తీసి పెట్టుకుంటే తను మొత్తం అన్నీ పీక్ పడేసింది. సో అలా చేస్తుంది. కిడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చిరాకు అనిపిస్తుంది, కానీ ఎవ్రీ టైం వాళ్ళ అల్లరి మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ మెమొరీస్ని క్యాప్చర్ చేసుకొని లైఫ్ లాంగ్ చూసుకోవడం అంటే ఇంకా దానికి మించింది ఏమీ ఉండదు. నాకు చాలా హెయిర్ స్టైల్స్ వచ్చండి. నాది చాలా లాంగ్ హెయిర్ కదా, సో నేను వేసుకోలేను. కొన్ని హెయిర్ స్టైల్స్ మాత్రమే నా మీద వేసుకోగలుగుతాను. బట్ పక్కన వాళ్ళకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ వేయగలుగుతాను. అండ్ ఆ ఛాన్స్ ఎక్కువసార్లు రాదు, బికాజ్ ఏమన్నా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఎవరైనా అడిగినప్పుడు వేయగలుగుతాం. డైలీ రొటీన్ లైఫ్లో ఎవరు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అని వేసుకొని రెడీ అవ్వాలని అనుకోరు కదా. బట్ నాకు డైలీ వేసే ఛాన్స్ వచ్చింది. ఎలా అంటారేమో, అదే రిత్విక మీద డైలీ ఏదో ఒక హెయిర్ స్టైల్ ట్రై చేయొచ్చు. ఈవెన్ నేను చూసినా కూడా హెయిర్ స్టైల్ ఒక 2-3 times యూట్యూబ్లో వేసేయగలుగుతాను.
అందుకే ఇంకా నా కూతురు మీద హెయిర్ స్టైల్స్ అనేవి నాకు వచ్చినవి వేస్తూ రానివి ప్రయోగం చేస్తూ హెయిర్ స్టైల్స్ బ్లాగ్స్ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నాది ఒక సీక్రెట్ హెయిర్ ప్యాక్ ఉంది. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా ఆ హెయిర్ ప్యాక్ కావాలి అనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఆ హెయిర్ ప్యాక్ గురించే చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్. మీ చైతు.